అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుసుకునే శ్లోకం విష్ణు సహస్రనామంలోని 64వ శ్లోకం. ఈ శ్లోకం విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మంచిది. ఈ శ్లోక పారాయణం ద్వారా క్షేమాభివృద్ధిని పొందవచ్చు. శ్లోకం అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్ శివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః. అంటే ధర్మ మార్గము నుండి మరలకుండా ఉంటూ విషయ వాంఛల పట్ల ఆసక్తి లేకుండా భక్తులను ఎన్నడూ విడిచిపెట్టనటువంటి ఆ పరమాత్మ ఆశ్రితులకు మేలు చేయుచు తనను స్మరించుకుని వారికి పవిత్రత చేకూర్చుచు పవిత్రమైన భృగుపాద చిహ్నమును వక్షస్థలములో కలిగి ఉండి సర్వైశ్వర్యములకు నిలయమైన ఆ పరమాత్మ పరాశక్తి తన అధీనమునందున్నవాడు వేద విద్యారూపమైన ఐశ్వర్యము కలవారిలో శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను అని అర్థం. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః.